ఆర్జే ఎవరి దగ్గరైతే నీతో స్పెండ్ చేయడానికి టైం ఉంటుందో వాళ్ళతో నీ టైం నువ్వు స్పెండ్ చేస్తే ఒక వల్నరబుల్ కండిషన్ గురించి మాట్లాడినా మీ కళ్ళల్లో చిన్న తడి కూడా చూస్తూ ఉంటాను. ఓయ్ ఎప్పుడైనా కలవడానికి ప్లాన్ చేయొచ్చు కదా. కదా అంత ఫీల్ అయి చెప్తారు నిజంగా. అదే ఐమ్ వెరీ ఎక్స్ప్రెసివ్. అసలు ఏంటి మన ఇద్దరు రిలేషన్షిప్ ఒక్కసారి కూడా కలిసింది లేదు అని విడిపోతామేమో అన్న భయం ప్రతిరోజు ఉంటుంది. తర్వాత గ్రేట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చాలా మంది హీరోయిన్ మీరు వాయిస్ ఇచ్చారు. వీడు ముసలోడు అవ్వకూడదే. ఇట్స్ అండ్ ఐమ్ ఆల్సో వెరీ సెన్సిటివ్. ఈ మదర్స్ ఉన్నారే వాళ్ళ కూతుళ్ళ గురించి అస్సలు మాట్లాడరు. అదే కొడుకు గురించి అడగండి. యాక్చువల్లీ ఐ కెన్ ఫీల్ ఒకళ్ళు ఎవరైనా ఏడుస్తుంటే కూడా ఐ కెన్ యాక్చువల్లీ ఫీల్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఆల్సో. రేపు పెళ్ళై వెళ్ళిపోయాక అమ్మ పెన్ని బాబాయ్ వీళ్ళెవ్వరూ గుర్తురారు. అనవసరంగా ఎవరైనా ఎక్స్ట్రా చేస్తే నేనేం కనెక్ట్ అవ్వను. సో ఇట్స్ అ వెరీ వియర్డ్ కాంబినేషన్ అట్లా. చూడండి, నేను మా ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా మాట్లాడుకుంటున్నాం. మీరు ఇవన్నీ చాటుగా విని మమ్మల్ని ఆట పట్టిస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ థింక్ రైటప్స్ కూడా మీరు చేస్తారని విన్నాను. అండ్ రీసెంట్గా ఒక ఆల్బమ్ కూడా మీరు తీసారని చెప్పారు. దాని గురించి ఒకసారి తెలుసుకోవచ్చా? సో నేను ఫిల్మ్ మేకర్ అవుదామని వచ్చాను. ఈ డైలాగ్స్ చూసి ఎవరైనా సినిమాలో రాయడానికి పిలుస్తారని. ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఎన్ని మూవీస్కి డబ్బింగ్ చెప్పి ఉండొచ్చు మీరు? అంటే 100 దాటిన తర్వాత నేను కౌంట్ చేయడం మానేశాను. ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది? ఎవరిచ్చారు మీకు? అంటే ఫస్ట్ అవకాశం వాజ్ మళ్ళీ రావా. నా ఫస్ట్ మూవీ, నా సెకండ్ మూవీ, నా థర్డ్ మూవీ ఒకేసారి రిలీజ్ అయ్యాయి. ఒక థియేటర్కి వెళ్ళాను. థియేటర్లో అన్ని పోస్టర్స్ అన్ని సినిమాలు నేను చెప్పాను. ఇట్ వాజ్ ఓపెనింగ్ అలా వచ్చింది డబ్బింగ్. అంటే ఎలా, ఎవరు అడ్వైస్ చేస్తారు? మీ వాయిస్ మిర్చి కిరణ్ గారు. ఓకే, మిర్చి కిరణ్ గారు యూస్ టు వర్క్ ఇన్ మిర్చి యాజ్ అ ప్రోమో ప్రొడ్యూసర్. ఆయన హీరోయిన్ కి వాయిస్ చూస్తున్నారు, ఒకసారి నువ్వు వెళ్ళు. నిన్ను మొన్న మీద ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూసాను. 10 రోజులు 10 స్టోరీలా, 31 days 31 స్టోరీస్. ఎంత ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అంటే నిన్న నేను స్టార్ట్ చేసి. నేను ఫస్ట్ స్టోరీ ఏంటి? ఫర్ మీ లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీరు ఏడవరా, మీకు కోపం రాదా? నేను ఎప్పుడు గట్టిగా వస్తుంది. ఇందాక పార్కింగ్ వాడి మీద చాలా కోపం వచ్చింది నాకు. ఇక్కడ కాదు అక్కడ కీస్ ఇవ్వండి అంటాడు. ఇప్పుడు నేను వెంటనే ఫోన్ తీసి వీడు కీస్ ఇవ్వడం నేను చేయను కదా. చేస్తాము గరికపాటి గారు లాంటి సీరియస్ ఇంటర్వ్యూస్ కొన్ని ఉంటాయి. యూపీఎస్సీ వాళ్ళవి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీస్ తోటి ప్రాపర్ ప్రొఫెషనల్ ఇంటర్వ్యూస్ కొన్ని ఉంటాయి. అప్పుడప్పుడు మీరు వాళ్ళతో సరదాగా చిట్ చాట్ చేసే కొన్ని ఇంటర్వ్యూలు ఉంటాయి. అవి చాలా రేర్ గా దొరుకుతూ ఉంటాయి నాకు. సో ఐ వాంట్ టు యూజ్ ఇట్ 100% టుడే. ప్లీజ్. ముగ్గు వేస్తారు ఎప్పుడైనా? ముగ్గు పట్టుకున్నారు ఎప్పుడన్నా? ఐ లవ్ డూయింగ్ ఎవ్రీథింగ్ అండి. నాకు పండుగ వచ్చింది అనుకో, నేను పిచ్చెక్కిపోతాను. ఐ డూ ఎవ్రీథింగ్ ఇన్ ద హౌస్. మెరిసిపోవాలి, పువ్వులు అది ఇదేంటి గుమ్మడికాయలు, ముగ్గులు, దీపాలు, ఇంకా నేను పిచ్చెక్కి చేస్తాను అనమాట. నవడేస్ నేను ఎక్కువ యంగ్స్టర్స్ లో చూస్తాను ఏంటంటే నో మ్యారేజ్ నో కిడ్స్, లేదా ఓన్లీ మ్యారేజ్ నో కిడ్స్, ఇలాంటి థాట్ ప్రాసెస్ నేను ఎక్కువ చూస్తున్నాను. మీ మనసులో ఉన్నది ఏంటి యాక్చువల్లీ? పెళ్లి, పిల్లలు అన్నట్టు. పెళ్ళి అనేది నాకు అదొక ఈవెంట్ లా అనిపించదండి. సో అది ఒక రిచువల్తోనే స్టార్ట్ అవ్వాలి అన్న అదేం నాకు లేదు. లేదా ఎలా మొదలు పెట్టింది తెలుసా? ఇది రిచువల్ తోనే స్టార్ట్ అవ్వాలి అన్నట్టుంది అన్నట్టుగా మొదలు పెట్టి అస్సలు బాగాలేదు అన్నట్టు చెప్పింది. నేను అలా ఎప్పటికీ చేసుకోను. అలాంటి పెళ్ళిళ్ళు పిలిస్తే నేను వస్తా, ఎంజాయ్ చేస్తా, హల్దీ నేనే రాస్తా. ఒక అకేషన్కి నేను మూవీ షూట్లో ఉన్నాను. నాకు టైం అయిపోయింది, వెళ్ళాలి, అకేషన్కి వెళ్ళిపోవాలి. నేను శారీలో వెళ్ళిపోయా. I was only the person who was in the saree. And that's okay. That's what I'm saying. ఈ ప్లేస్ కు నువ్వు శారీలో వచ్చావు, ఇలా వచ్చా అంటే ఏం చేయను, నాకు టైం లేదు. ఇలా what counts is you went. Yeah. You know, that's what I'm saying. అవును. Don't step back from any opportunity because you're not dressed well for it. మీరు అమ్మాయి అయినా అమ్మాయి ఓన్లీ.